ఒంటి నిండా సొమ్ములేసుకోవాలని కాయసు పడుతున్నోళ్ళకు ఇన్ని రోజులు బంగారం బరువైతే ఇప్పుడు వెండి ఎక్కిరిస్తున్నది. రన్నింగ్ రేసులో పోటీ పెట్టినోళ్ళు స్పీడ్ ఉరికినట్టు బంగారం బరెడు ఉరికితే వెండి వెనకకు మరి చూడకుండా మూరెడు ఉరుకుతున్నది. పట్ట గొలుసులు, దండ కడియాలు, ఎండి పల్లాలు, షెంపులు, గిన్నెలు, గిలాసాలు చేయించుకునే వెండిని నేను. గొప్ప గొప్పోళ్ళంతా నన్ను కాయసు పడి కంచాలు చేయించుకుంటారు. అసొంటి నేనెందుకు ఊకుంటా అన్నట్టు పైకి పోతున్నది. ఇప్పటి నుంచి తగ్గేదేలే అన్నట్టు ఏకంగా ఎండి కిలోకు 3,30,000కు ఏరుకున్నది. ఎండికి ఇట్లా ధర పెరుగుడు చూసి పబ్లిక్ పరేషాన్ అవుడు తప్ప కొద్దిగానైనా కొందాం అనే కోరిక కలుగుతలేదట. ఇప్పటికే తులం బంగారం ధర 1,47,000 చిల్లర అయి కొండెక్కి కూసున్నది. ఎప్పుడు కిందికి దిగుతుంది కావచ్చు అని చూస్తుంటే ఇంకింత పైకే పోతున్నది. దానికి తోడు వెండి ఎక్కిరిస్తాంది. 4 రోజులలోనే 24,000కు పెరిగి నాతోని పెట్టుకోకుండ్రి అన్నట్టు చేస్తున్నది. మరి ఎందుకు ఇట్లా వెండికి దండిగా రేటు పెరుగుతున్నది అంటే సోలార్ పలకలకు, కరెంటుతో నడిచే బండ్లు, కార్లకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎండితోనే ఎక్కువ తయారు చేస్తారట. కాబట్టే రోజు రోజుకు రేటు పెంచుకుంటాందట ఎండి. రాబోయే కాలంలో ఇంకింత ఎక్కువైతదనే అంటుర్రు. అంతేగాని తగ్గే ముచ్చట లేదట. మళ్ళొచ్చేది పెండ్లిళ్ళ సీజన్ కాబట్టి వెండి బంగారాలకు ఇంకింత గిరాకీ పెరిగి సామాన్య జనానికి దొరకకుండా ఉరుకుతాయని అంటుర్రు. కాబట్టి రేటు తగ్గుతది కావచ్చని ఆశ పెట్టుకొని ఎదురు చూసి తర్వాత బాధపడే కంటే ఇప్పుడే కొని రేపు రేటు పెరిగినాక అమ్ముకుంటే మీకే లాభం జరుగుతదని అంటుర్రు. ఎండి బంగారం వ్యవహారాలు తెలిసినోళ్ళు ఏం చేస్తారనేది మీ ఇష్టం.